డ్రైవర్ల మీద ఎన్నో దాడులు చేశారు మన టోల్ ప్లాజా వాళ్ళు. అనవసరంగా మన డ్రైవర్ల మీద ఈ టోల్ ప్లాజా వాళ్ళు దాడులు చేశారు. ఒక్కడు ఉన్నాడని టోల్ ప్లాజా వాళ్ళు ఎక్కడ చూస్తే అక్కడ దాడులు చేశారు. మనం ఆ వీడియోలు ఎన్నో చూసాం. మళ్ళీ వాళ్ళ కాలం తీరేకి దగ్గర పడింది. న్యాయం ఇప్పించే న్యాయవాది మీదనే దాడి చేశారు. వేరే రాష్ట్రంలో న్యాయవాదిని చితక్కొట్టేశారు టోల్ ప్లాజాలు. మన డ్రైవర్లం ఏం చేయలేమనుకొని మన మీద దాడులు చేసేవాళ్ళు. మళ్ళీ న్యాయవాదులు ఊకే ఉంటారా? ఆ టోల్ ప్లాజా వల్ల తాత తీస్తున్నారు. టోల్ ప్లాజా దగ్గరికి వందల మంది లాయర్లు చేరారు. వందల మంది లాయర్లు చేరి అక్కడ నిరసన తెలియజేస్తున్నారు. అలాగే ఆ ఘటనని హైకోర్టు దృష్టికి, అలాగే సుప్రీంకోర్టు దృష్టికి కూడా తీసుకుపోయారు. మళ్ళీ లాయర్లకి ఈ వీడియో ద్వారా చెప్పేది ఏమంటే, మీ మీద ఒక్కటే కాదు ఈ టోల్ ప్లాజా వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నది. నిరుపేదైన మా డ్రైవర్ అన్నల మీద కూడా ఎంతో మంది మీద దాడులు చేశారు. మేము డ్రైవర్ యూనియన్లం లీడర్లు, డ్రైవర్లు కలిసి టోల్ ప్లాజాల దగ్గర పోయి మేము కూడా ధర్నాలు చేశాం. ఏమంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, మా గోడు ఎవరు వినలేదు. మా డ్రైవర్ని కొట్టినారంటే కూడా తూతూ మంత్రంగా ఒకే కంప్లైంట్ తీసుకున్నారే కానీ కొట్టిన డ్రైవర్కి న్యాయం ఇప్పలేదు. మళ్ళీ ఇప్పుడు మీ మీదే దాడి జరిగింది కదా, మీరే న్యాయం ఇప్పించే వాళ్ళ మీదనే వాళ్ళు టోల్ ప్లాజా వాళ్ళు దాడి చేశారు కదా. ఇప్పుడైనా అందరికీ తెలిసి వచ్చిందా ఈ టోల్ ప్లాజా వల్ల రౌడీజం, ఈ టోల్ ప్లాజా వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మళ్ళీ ఒక లాయరు, నేను ఆ వీడియోలో చూశాను, మాట్లాడుతూ ఉండగా లాయర్ గారు అంటున్నారు, బండి తీసుకొని బండి రిలీజ్ అవుతున్నప్పుడే రోడ్ ట్యాక్స్ అనేది ఒకటి కడతాం కదా, మళ్ళీ టోల్ ట్యాక్స్ ఏంది అనేది అక్కడ క్వశ్చన్ రేజ్ చేశాను. మళ్ళీ అది అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ రోడ్ ట్యాక్స్ కట్టించుకుంటున్నప్పుడు టోల్ ట్యాక్స్ ఎందుకు? లేకుంటే టోల్ ట్యాక్స్ కట్టించుకోండి, రోడ్ ట్యాక్స్ కట్టించుకోవద్దండి. ఎవరు అడిగేవాళ్ళు లేరని ఇష్టారాజ్యంగా అయిపోయింది. ఎవరు మాట్లాడేవాళ్ళు లేరని. ఇప్పుడైనా మీరు హైకోర్టు దృష్టికి, సుప్రీంకోర్టు దృష్టికి తీసిపోయినారు కదా, మళ్ళీ సుప్రీంకోర్టులో అయినా హైకోర్టులో అయినా వేయండి. ఎందుకంటే మీరే న్యాయవాదులు కనుక, మీకే అన్యాయం జరిగింది కనుక, మీ మీదే దాడి జరిగింది కనుక మా గొంతై మీ గొంతై జడ్జి దగ్గర దీని గురించి మాట్లాడండి. మాట్లాడి మళ్ళీ బండి వస్తున్నప్పుడే టోల్ ట్యాక్స్ అనేది, రోడ్ ట్యాక్స్ అనేది కట్టడం జరుగుతుంది. మళ్ళీ టోల్ ట్యాక్స్ ఎందుకని అడగండి జడ్జి గారిని. మళ్ళీ మీ దారాన్న మా డ్రైవర్లకు భద్రత, అలాగే మీ దారాన్న ఈ రోడ్ ట్యాక్స్ అన్న రద్దయి, లేకుంటే టోల్ ట్యాక్స్ అన్న రద్దయ్యే విధంగా చర్యలు తీసుకోవడానికి హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా ఏదన్నా తీర్పిస్తుందేమో అని మేము కూడా ఆశగా ఎదురు చూస్తున్నాం. మళ్ళీ ఈరోజు మీ మీద దాడి జరిగిందని మీరంతా వందల మంది ఏకమయ్యారు. మళ్ళీ మా డ్రైవర్ల మీద దాడి జరిగినప్పుడు మా డ్రైవర్లు ఏకం కారు. మా డ్రైవరు దెబ్బలు తినడానికి, కొట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ వాళ్ళు ఏకమై మన మీద దాడి జరిగిందని ఖండించేకైతే ఏకం కాదు. ఎవరో డ్రైవర్ని కొట్టినారులే అనుకుంటారు, కానీ ఈరోజు అతన్ని కొట్టినాడు, ఈరోజు నిన్ని కొట్టాడని ఏంటి గ్యారెంటీ అనేది మా డ్రైవర్లు అర్థం చేసుకోలేకపోతున్నారు. మళ్ళీ మీ యూనిటీకి సెల్యూట్. మీలాగా యూనిటీ మా డ్రైవర్లు కూడా కావాలని, అందరూ ఏకమై వాళ్ళ హక్కుల కోసం ముందుకొచ్చి పోరాడాలని నేను మరీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే, సలాం అలైకం, జై భీమ్, జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్.